నమస్తే వెల్కమ్ టు దిశా టీవీ. పార్లమెంటు ఎన్నికల వేళ కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న ప్రకటనలు ప్రజలతో మైండ్ గేమ్ ఆడేలా కనిపిస్తున్నాయి. ప్రజలను గందరగోళానికి గురిచేసి ఓటర్లను తమ వైపు తిప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు ఉన్నాయి. అయితే తెలంగాణ ఓటర్లు అన్ని పార్టీలను నిశితంగా గమనిస్తున్నారు. నాయకుల మాటల్లోని అంతరార్థాలను గుర్తిస్తున్నారు. వాస్తవాలను గుర్తించి వాటిని సోషల్ మీడియా ద్వారా ప్రచారం సైతం చేస్తున్నారు. అయితే ఏ పార్టీ నేతల మాటలు తెలంగాణ ప్రజలు నమ్మారనేది మాత్రం పార్లమెంటు ఎన్నికల ఫలితాలు వచ్చాకనే తేలనుంది. నాతో 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారు. ఏడాది తర్వాత ఈ ప్రభుత్వం ఉండదు. ఇటీవల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన వ్యాఖ్యలివి. కాంగ్రెస్ సర్కారు ఎక్కువ రోజులు ఉండదు. రేవంత్ రెడ్డి సీఎంగా కొనసాగే అవకాశాలు తక్కువ. ఇవి బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి కామెంట్స్. బీఆర్ఎస్ ఎల్పీ త్వరలోనే హస్తంలో విలీనమవుతుంది. బీజేపీ ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. కాంగ్రెస్ నేతల లీకులివి. పార్లమెంటు ఎన్నికల వేళ ఆయా పార్టీల నేతలు చేస్తున్న వ్యాఖ్యలు ప్రజలను మాయ చేసేలా ఉన్నాయి. అయితే ఇవన్నీ కేవలం ఎన్నికల్లో లబ్ధి పొందడానికి, జనాన్ని గందరగోళంలో పడేసే ఉద్దేశంతోనే చేస్తున్నట్టు కనిపిస్తున్నాయి. కేసీఆర్ పట్ల సాఫ్ట్ కార్నర్ గా ఉంటారనే పేరున్న కిషన్ రెడ్డి రాష్ట్ర అధ్యక్షుడిగా రెస్పాన్సిబిలిటీస్ తీసుకున్నాక కాంగ్రెస్ సరికొత్త ప్రచారాన్ని తెర మీదకు తీసుకొచ్చింది. కేసీఆర్ సూచన మేరకే కిషన్ రెడ్డికి పదవి అప్పగించారని ప్రచారం మొదలుపెట్టింది. బీఆర్ఎస్ బీజేపీకి బీ టీం అని, అందుకే బండి సంజయ్ను తప్పించి ఆయనను ఎంపిక చేశారని పదే పదే చెప్పింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితను అరెస్ట్ చేయకపోవటం ఇందుకు నిదర్శనంగా చూపించింది. ఈ ప్రచారాన్ని ప్రజలు నమ్మినట్టు కనిపించారు. బీఆర్ఎస్ పై కోపంతో అప్పటి వరకు బీజేపీ వైపు నిలిచిన వాళ్ళు సైతం కాంగ్రెస్ వైపు మళ్లడం ప్రారంభించారు. బీజేపీకి సపోర్ట్ చేస్తే మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని ఆందోళన చెందారు. దీంతో వన్ సైడెడ్ గా కాంగ్రెస్ కు మద్దతుగా నిలిచారు. ఫలితంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పవర్లోకి వచ్చింది. బీజేపీ తీవ్రంగా నష్టపోయింది. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక బీఆర్ఎస్ నేతలు ఆ పార్టీ వైపు దృష్టి సారించారు. సీనియర్ ఎంపీలు, ఎమ్మెల్యేలతో సహా ఎంతో మంది బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్, బీజేపీలో చేరిపోయారు. కీలక నేతలు మెల్లమెల్లగా పార్టీని వీడుతున్నారు. దీంతో పార్టీ బలహీనం కాకుండా ఉండడానికి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువ కాలం ఉండదని బీఆర్ఎస్ ప్రచారం మొదలుపెట్టింది. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు పదే పదే ఈ అంశాన్ని లేవనెత్తడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. ఒకసారి తమతోనే ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారని చెప్పటం, రేవంత్ రెడ్డి బీజేపీలోకి వెళ్తారని మరోసారి చెప్పటం, బీజేపీయే ప్రభుత్వాన్ని పడగొడుతుందని పేర్కొంటుండడం ప్రజలను గందరగోళంలో పడేస్తుంది. అబ్కీ బార్ 400 పార్ నినాదంతో లోక్సభ ఎన్నికలకు వెళ్తున్న బీజేపీ తెలంగాణలో డబుల్ డిజిట్ సీట్లను సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన అనుభవంతో ముందుగా బీజేపీకి బీఆర్ఎస్ బీ టీం అనే మచ్చను తొలగించాలనుకుంటుంది. తద్వారా రాష్ట్ర ప్రజల్లో పార్టీ పట్ల నమ్మకం పెరుగుతుందని భావిస్తుంది. అందులో భాగంగానే ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవితను అరెస్ట్ చేశారనే ప్రచారం సైతం జరుగుతోంది. అంతేకాకుండా బీజేపీ నేతలు ఏకకాలంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ ను కలిపి విమర్శించారు. ఆ పార్టీల మధ్య అంతర్గత అవగాహన ఉందని ఆరోపిస్తున్నారు. ప్రచారంలో ఎక్కువ శాతం ప్రధాని మోడీపైనే ఆధారపడుతున్నా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువ కాలం ఉండదంటూ కిషన్ రెడ్డి, మహేశ్వర్ రెడ్డి వంటి నేతలు పదే పదే మాట్లాడుకుంటున్నారు. బీజేపీ ఎమ్మెల్యేలను చేర్చుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేస్తామని హెచ్చరిస్తున్నారు. పనిలో పనిగా బీఆర్ఎస్ అవినీతిని సైతం లేవనెత్తుతున్నారు. తద్వారా తమకు ఏ పార్టీతోనూ ఎలాంటి అంతర్గత అవగాహన లేదని ప్రజల్లోకి తీసుకెళ్లి పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధి పొందాలని భావిస్తున్నారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్లమెంట్ ఎన్నికల్లో 15 స్థానాలను గెలవాలని టార్గెట్ గా పెట్టుకుంది. ఇందుకోసం విపక్షాలను వీక్ చేసేలా అడుగులు వేస్తుంది. ముందుగా బీఆర్ఎస్ ను టార్గెట్ చేసి అందులో ఎంపీ, ఎమ్మెల్యేలను తమ పార్టీలోకి చేర్పించుకుంటుంది. పనిలో పనిగా బీజేపీకి చెందిన నేతలకు సైతం ద్వారాలు తెరిచింది. బలమైన అభ్యర్థులు దొరకని చోట ఇతర పార్టీల నేతలను చేర్పించుకొని టికెట్లు ఇచ్చింది. అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరిగానే బీఆర్ఎస్ బీజేపీకి బీ టీం అని ప్రచారం చేస్తోంది. అందుకే రెండు పార్టీల నాయకులు తమ ప్రభుత్వం ఏడాది కూడా ఉండదంటూ వ్యాఖ్యలు చేస్తున్నారని, ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర పన్నుతున్నారని ఆరోపిస్తోంది. ప్రజల్లో సింపతి కోసం ప్రయత్నిస్తోంది. ప్రజలతో మైండ్ గేమ్ ఆడేలా అన్ని పార్టీలు చేస్తున్న ఈ ప్రకటనలను తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. నాయకుల మాటల అంతరార్థాలని గుర్తిస్తున్నారు. ఏ పార్టీ నేతల మాటలు తెలంగాణ ప్రజలు నమ్మారనేది మాత్రం పార్లమెంటు ఎన్నికల ఫలితాలు వచ్చాకనే తేలనుంది.